ప్రైజ్ ది లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు. ఈ దినము శనివారము, మనము వారాంతంలోనికి వచ్చేసాం. ఎంత త్వరగా రోజులు గడిచిపోతున్నాయి కదా. దేవుని యొక్క కృపను బట్టి మనమంతా కూడా క్షేమంగా ఈ దినాన్ని చేరి ఉన్నాము. గడిచిన వారమంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ఎంతో జయప్రదంగా నడిపించినందుకు దేవాది దేవునికి వందనం చెల్లిస్తాము. ఈ దినాన్ని మనము ఒకసారి ధ్యానాంశంలోనికి వెళ్దాం. ప్రభువు చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ఇది ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాటకి ముందు ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు అని చెప్పి, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. మరి మనము 7వ వచనంలో 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రకటన గ్రంథం చూసినట్లయితే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అని రాయబడింది. ఆ సత్యస్వరూపియగు పరిశుద్ధుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు, ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరికి సంబంధించినదే. ఈ లోకంలో మనకు ఈ గొప్ప పరిశుద్ధ గ్రంథము ఇవ్వబడింది. ఆ గ్రంథంలో ఉన్న మాటలు, ఆ గ్రంథంలో ఉన్నటువంటి హెచ్చరికలు, వాగ్దానాలు, ఉపదేశాలు అన్నీ కూడా మన కొరకే. ప్రవచనాలు అన్నీ కూడా మన కొరకే. మరి ప్రభువు మనతో నర్మగర్భంగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. వాటిని మనం గ్రహించాలి. వాటిని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవాలి. మనము ఏమనుకుంటామంటే, చాలాసార్లు ఎక్కడ ఒక ఇంగ్లీష్ సామెత ఉంది కదా, వేర్ దెర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ ఎ వే అని. అంటే మనం అనుకుంటే చాలు మన ఎదుట అన్ని ఒక మార్గాలు తెరుచుకుంటాయని. కానీ ప్రభువు చెప్తున్నది ఏంటంటే, సమస్తం ఆయన చేతిలో ఉన్నది. తెరవడం ఆయన చేతిలోనే ఉన్నది, మూయడం ఆయన చేతిలోనే ఉన్నది. ఆయన దగ్గరే తాళపు చెవి ఉంది. ఆయన గొప్ప శక్తివంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. మరి మనమంతా కూడా ఆయన ఏమి చెప్తే అది చేయాలి కదా. మరి చాలాసార్లు మనము ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మానవ ప్రయత్నమే చేస్తూ ఉంటాం. చాలాసార్లు మానవ ప్రయత్నమే చేస్తూ ఉంటాం. నిజంగా దేవుణ్ణి అడుగుతున్నామా? నిజంగా దేవుని యొక్క చిత్తంను తెలుసుకుంటూ ఉన్నామా? మన బలం మీద, మన శక్తి మీద, మన సమయం మీద మనం ఆధారపడి మన ఎదుట కొన్ని పనులు మనమే నిర్దేశించుకొని చేస్తూ ఉంటాం. ఇప్పుడు సేవ విషయంలో కూడా అంతే. పరిచర్య అనేది కూడా నిజంగా దేవుని పిలుపు మనం కలిగి ఉన్నామా? దేవుడు మనకు చెప్పాడా? దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడు? అలాగా మనల్ని మనం పరీక్షించుకొని ఈ యొక్క పరిచర్యలోనికి దిగాలి. దేవుని యొక్క చిత్తం అయితే ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే, మనకు విల్లుంటే మన ఎదుట మార్గం తెరవబడుతుందని కాదు. మనం తెలుసుకోవాల్సింది, దేవుని చిత్తం ఉంటేనే మనము మన ఎదుట మార్గాన్ని కనుగొనగలం. అది కనుగొనడానికి దేవుడే మనకు కృప చూపిస్తాడు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మన చిత్త ప్రకారం చేయడానికి వీలు లేదు. అందుకే మనం కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం. చాలా పనులు మనం చేయాలని నిర్ణయించుకుంటాం, మనమే నిర్దేశించుకుంటాం. ఒక్కొక్కసారి కాంపిటీషన్ లాగా, వాళ్ళు చేస్తున్నారు కదా, నేను చేయలేనా? నేను కూడా బాగా మాట్లాడగలను కదా, నేను కూడా బాగా ప్రార్థన చేయగలను కదా, నేను కూడా చక్కగా అనేక మందితో మాట్లాడగలను అని ఒక ఆలోచనతో నేను ఇది చేయగలను అని అనుకొని చేస్తున్నామా? లేకపోతే దేవుని హృదయాన్ని ఎరిగి దేవుని చిత్త ప్రకారంగా మనం చేస్తున్నామా? మన పరిచర్య ఎలా ఉంది అనేది దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఆయన మన ఎదుట అనేక మార్గములను తెరిచి ఉంచాడు అంటే తప్పకుండా అది ఆయన చిత్తము. ఒకసారి ఆయన డోర్ తీశాడు అంటే
ఇంకా దాన్ని ఎవరు కూడా వేయలేరు. సాతానుడు అత్యధికంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. పరిచర్యకు వచ్చిన వాళ్ళను, పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టేటువంటి అపవాది. అయితే అపవాదికి కూడా ఒకటి తెలుసు, ఏంటంటే మనం చేస్తున్నది నిజమైన పరిచర్యనా, లేకపోతే మన ఇష్ట ప్రకారం మనం పెట్టుకున్న పరిచర్యనా. అందుకే ఆయన కొన్ని పరిచర్యలకు అసలు ఏమి ఇబ్బందులు ఉండవు, సాఫీగా అయిపోతూ ఉంటుంది, ఎలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే సాతానుకు తెలుసు ఇది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టుకున్న పరిచర్య. కాబట్టి ఆ పరిచర్యకు అనేక మంది వస్తుంటారు, పోతూ ఉంటారు. అందులో నిజమైన వాక్యం లేదు, నిజమైన రక్షణ మార్గం చెప్పేవాళ్ళు లేరు, అదంతా కూడా తప్పుడు బోధలు అన్నప్పుడు అపవాది కూడా వాళ్ళని ఎంతో సేఫ్గా, చక్కగా, ఎంతో ఫ్లరిష్ అయ్యేలాగా అది జరుగుతూ ఉంటే కూడా ఆ సాతాను అడ్డుగా ఉండడు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళది ఆ పరిచర్య అనేది నిజమైన పరిచర్య కాదు. అయితే మనం ఎప్పుడైతే మన జీవితంలో దేవుని హృదయాన్ని ఎరిగి దేవుని చిత్తానుసారంగా మనము పరిచర్యలోనికి వచ్చామంటే తప్పకుండా ఆయన మన ఎదుట ద్వారం తెరిచినప్పుడు అది ఎవ్వరు కూడా మూసివేయలేరు, ఆ సాతాను కూడా మూసివేయలేడు. అనేక ఇబ్బందులు కలిగించవచ్చు, అనేక అడ్డంకులు సృష్టించవచ్చు, కానీ ఆ పరిచర్యను మూసివేయడానికి అతని చేత కాదనమాట. అపవాది ఏమీ చేయలేడు. మన ప్రభువు యేసయ్య ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో ఏం చెప్పాడంటే, నేనే మార్గము, సత్యము, జీవమును అని చెప్పారు కదా. ఆ మార్గం అంటే ఏంటి? ఆయన చూపే మార్గం. ఆ మార్గము సత్యమైన మార్గం. ఆ మార్గం కొరకు ఆయన ఒక డోర్ తెరుస్తాడనమాట. అందుకే నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేడు. మరి మన యొక్క జీవితాలలో మనం చేస్తున్నటువంటి ఏ పరిచర్య అయినా మనము ఎలా చేస్తున్నామో మన హృదయాలను మనం పరిశోధించుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరి హృదయం కూడా చూస్తూ ఉంటాడు, ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘంతో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు. ఇది ఎంత గొప్ప సంగతి. వారికి ఉండే శక్తి చాలా తక్కువ. ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న శక్తి చాలా తక్కువ. అయితే కూడా ఆ కొంచెము శక్తితోనే వాక్యంను గైకొన్నారు. దేవుని వాక్యం గైకొని యేసును మేము ఎరగము అని చెప్పకుండా వారు పరిచర్య చేయడం మొదలుపెట్టారు. అందుకే ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు అని చెప్తూ ఉన్నాడు. దేవుని చిత్తం అయితే మనకు కేవలం మార్గం చూపేదే కాదు, కానీ ఆయనే మనకు మార్గం అవుతాడు. ఆయనే మనకు ఒక ద్వారంగా ఉంటాడు. ఆ ద్వారము ఒకసారి తెరిచాడు ఆయన అంటే దాన్ని ఇంకెవరు కూడా వేయలేరు. ఆయన భయంకరమైన అడ్డంకులు వస్తాయి, ఎర్ర సముద్రం వస్తుంది, దానిని కూడా చీల్చివేయగలడు. మరి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, కొరతలు వస్తూ ఉంటాయి. అయినా కూడా దేవుడు వాటన్నిటిని కూడా తొలగిస్తూ నీ ఎదుట మార్గంలో సరళం చేస్తూ ముందుకు సాగిపోవడానికి మనకు కృపను చూపిస్తూ ఉంటాడు. మనము చాలాసార్లు ఇంత అడ్డంకులు ఉన్నాయి, నేను అసలు చేయగలనా అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటే ఎంత కష్టమైనా కూడా మనం ఆ పనులను చేయగలము. ఎందుకంటే ఆయన తానే ద్వారం తీసి ఉన్నాడు, తానే మన కొరకు పని కూడా చేస్తాడు. మనము ఆయన తోడుగా మనం కూడా పని చేస్తున్నాం. మనము వారసులము, ఆయన తోడి వారసులము అని పౌలు గారు చెప్పినట్లుగా మనమంతా కూడా ప్రభువు తోడి వారసులం, పరిశుద్ధాత్ముని తోడి వారసులం. వారు మనకు సహాయం చేస్తూ మనల్ని ముందుగా నడిపిస్తూ ఉంటాడు. ఆయనే మనకు మార్గం తెరవాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే మనము ప్రార్థన చేయాలి. అపొస్తలుడైన పౌలును గురించి ప్రభువుకున్నటువంటి గొప్ప ప్రణాళిక ఏదైందో దాని నిమిత్తం ఆయన ఎదుట ఆయన ద్వారం తెరిచాడు. అందుకే అతడు కొలస్సీలకు రాస్తూ ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే, వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించమని చెప్తున్నాడు. దేవుని యొక్క మర్మము, దేవుని గురించినటువంటి మర్మములు అనేకులకు తెలియజెప్పాలి అని ఆయన నియమింపబడ్డాడు. అదేవిధంగా అంతమంది అపోస్తలులకు కూడా ఆయన ఒక్కొక్క
పరిచర్యను నియమించాడు. వారి ఎదుట మార్గం తెరిచాడు. ఆ మార్గం అంతా కూడా ఎంతో జయప్రదంగా దేవుడే నడిపించాడు. వారికి ఏమైనా అడ్డంకులు రాలేదా అంటే వచ్చాయి, ఖచ్చితంగా వస్తాయి. అయితే ఆ మార్గములన్నిటి గుండా కూడా ఆయన మనల్ని జయప్రదంగా నడిపిస్తాడు. అలాంటి అవకాశము చూపించే దారులు తెరవబడాలని, ద్వారాలు తెరవబడాలని మనం కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. కొంతమంది సేవకులను గురించిన సాక్ష్యాలు నేను విన్నాను. ఏంటంటే కొంతమంది ఆ దినమంతట్లో కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పకుండా నేను ఈ దినము ఇంటికి వెళ్ళకూడదు అనుకొని ఇంట్లోంచి బయటపడతారంట. వారు వెతుకుతూ ఉంటారు, ఎవరికి వీలైతే వాళ్లకు సువార్త చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప గొప్ప మనసున్నటువంటి సేవకులు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. వారందరి ఎదుట ద్వారములు ప్రభువే తెరిచాడు. వారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా కూడా వారంతా కూడా జయప్రదంగా తమ పనిని ముగించుకున్నారు. మనము మన హృదయం అనే ఆ ద్వారాన్ని తెరిచి మన హృదయంలో ఉన్నటువంటి చిత్తము, అంటే మన హృదయంలో ఉన్న కోరిక అది దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నట్లయితే దేవుడే మన ఎదుట ద్వారాలు, ఆ అవకాశాలు అనే ద్వారాలని ఓపెన్ చేస్తాడు. అవి ఇంకెవరు కూడా మూసివేయలేరు. అందుకే మనము దేవుని యొక్క సన్నిధిలో నిత్యము కూడా కనిపెట్టి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, మార్గం తెరవమని ఆయనను అడుగుతూ ఉండాలి. ఆయన తప్పకుండా చేస్తాడు. దేవుడు ఒక్కసారి మన ఎదుట ద్వారం తెరిస్తే ఏ వ్యతిరేకత కూడా మన యొక్క సాక్ష్యమును ఆపలేదు. ఏ విధంగా కూడా మనము మన పరిచర్య చేయడంలో మనం ఏ మాత్రం కూడా వెనకాడలేము. అంతగా మనము చక్కగా చేయగలుగుతాము. ఎక్కువ శక్తి అవసరం లేదు, కానీ మనకున్న శక్తిలోనే, మనకున్న ఆ శక్తితోనే మనము దేవుని పని చేయాలి. దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము ఆ విధంగా దేవుని కొరకు పని చేద్దామా? ఇది నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉన్నావో ఒకసారి నీ హృదయంను తెరిచి ఆలోచించుకో, పరిశోధించుకో. దేవుని చిత్తము కొరకు అడుగు. దేవుడు నిన్ను తప్పకుండా ఉపయోగించుకుంటాడు. దేవుడు ఈ కృపావార్తను దీవించును కాక. ప్రార్థనలలోనికి వెళ్దాం. ప్రార్థనల చివరి వరకు కూడా ఏకీభవించండి. చివరిలో తప్పకుండా ఆమెన్ అని కామెంట్ పెట్టండి. ప్రభా పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు. మా తండ్రి దేవా, ఇదిగో తండ్రి, ఈ ఉదయ కాలంన మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మాకు శక్తి కొంచెమై ఉన్నను మేము నిన్ను ఎరుగను అనకుండా ఉండగలిగే ఆ స్థిరమైన మనసును మాకు అనుగ్రహించండి. పేతుడు ఏ విధంగా అయితే నేను ఎరుగను అని నీ గురించి ముమ్మారు చెప్పాడు. అయితే ప్రభా, నీవు ఆయనను నిలిపావు, స్థిరపరిచావు. మా తండ్రి, పేతుడు అనే బండ మీద అనేక సంఘాలు కట్టబడ్డాయి. ప్రభా, అలాంటి గొప్ప ఆపర్చునిటీస్ అతని ఎదుట మీరే తెరిచారు. అదేవిధంగా తండ్రి, అనేక మంది అపోస్తలుల ఎదుట, అనేక మంది సేవకుల ఎదుట, దైవ సేవకుల ఎదుట మీరు ద్వారంలో తెరుస్తూ ఉన్నారు. తండ్రి, మేము మా చేతనైనంత మట్టుకు చేయడానికి మాకు కూడా కావాల్సిన ఆపర్చునిటీస్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా హృదయంలో తండ్రి నీ కొరకు పని చేయాలనే ఆసక్తిని పుట్టించండి. ఎందుకంటే ప్రభా, కోత ఎంతో విస్తారము, పనివారు కొద్దిమందే ఉన్నారు. ప్రభా, ఈ పెద్ద ప్రపంచంలో, ఈ పెద్ద లోకంలో ప్రభా, ఎన్నో కోట్ల మంది ఉన్న జనాభా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎన్నో పరిస్థితులు చూస్తున్నాము. వ్యతిరేకత అధికంగా ఉన్నది. అనేక మంది సేవకులు గాయపడుతున్నారు, దాడులు చేయబడి ఎంతగానో హింసించబడుతూ ఉన్నారు. కొంతమంది అయితే హతసాక్షులైపోతున్నారు. ప్రభా, ఇదంతా కూడా ఎంత జరిగినా కూడా వారి ఎదుట ఉన్న మార్గంలో నీవెప్పుడు కూడా వారి ఎదుట ద్వారాన్ని నీవు మూసివేయవు. ఎందుకంటే వారికి ఆ విధంగా పని చేయడానికి ఇష్టం ఉన్నది. వారి శక్తి కొంచెమైనను సరే వారు తప్పకుండా నీ గురించి ప్రభా పని చేస్తున్నారు. నీ సువార్త ప్రకటిస్తున్నారు, వ్యాపింపజేస్తున్నారు. అందుని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాలో అలాంటి తీవ్రత, ఆసక్తి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, ఈ దినం మీరు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరి ఎదుట
చక్కటి మార్గములు తెరవండి. ప్రతి ఒక్కరిని నీ కొరకు వాడుకోనండి తండ్రి. ఈ దిన దీవెనలు ప్రతి ఒక్కరిపైన కూడా కుమ్మరించండి. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నీ తొలగించండి. న్యాయం కొరకు పోరాడుతున్న వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి తప్పకుండా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ జీవితాలలో ఈ దినం ఉద్యోగానికి పోయే ప్రతి ఒక్కరిని కూడా దీవించి తండ్రి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగించండి. ముఖ్యంగా ఉద్యోగ పరిస్థితులలో ఆ ప్రదేశాలలో ఎంతోమంది క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మా ప్రభా, అయితే మీరు మాకు తోడై ఉన్నారు కనుక ప్రభా, ప్రతి విషయంలో కూడా మీరు ఆ అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించడానికి కావాల్సిన శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. దాన్ని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఎంతోమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు నాయన. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. మా ప్రభా నాయన, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించి తప్పకుండా వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసే దేవుడు మీరే నాయన. మా ప్రభా, నీవు సమస్తం చేయగలవు. మాకందరికీ కూడా మరి నీ యొక్క దయచేత అస్వస్థత కావలసిన వారికి తప్పకుండా స్వస్థత అనుగ్రహించి ఆ కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే రక్షణ లేక ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి ప్రభా. మా తండ్రి, ప్రతి ఒక్కరి నేత్రములను తెరవండి, మనోనేత్రములను తెరవండి. వారితో మీరు మాట్లాడండి. అవును ప్రభా, పరిచర్య జరుగుతున్నది. అనేక మంది వాక్యం ప్రకటిస్తున్నారు. అయితే ఆ వాక్యంను వారు గ్రహించి వారి హృదయానికి చేర్చుకునేలాగా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నీ పరిచర్య అత్యంత అధికంగా వేగంగా విస్తరించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా. యుద్ధ వాతావరణం తీసివేయండి నాయన. మరి సమస్తం నీ ఆధీనంలో ఉందని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం. యెరూషలేమును బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాం. ఆ నగరులలో క్షేమం అనుగ్రహించండి ప్రభా నాయన. మీకే వందనములు మా తండ్రి దేవా. సేవకులందరినీ ఆశీర్వదించి వారందరి పరిచయను మీరు అత్యధికంగా విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి నాయన తండ్రి. మాకందరికీ అలాంటి కృప అనుగ్రహించి మేము చేస్తున్న పరిచయను విస్తారంగా మీరు దీవించమని విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కష్టాల్లో శ్రమలలో ఉన్న వాళ్ళను, మరి చాలా భయంకరమైన పరిస్థితులతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్యను తీర్చివేయండి నాయన. ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి. వ్యసనముల నుంచి విడుదల దయచేయండి మా ప్రభా తండ్రి. ఇంకా కుటుంబాలలో కలతలు కన్నీరు లేకుండా, మరి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి సమాధానమును కుమ్మరించి ప్రతి కుటుంబంలో కూడా సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తీర్చమని ప్రార్థిస్తున్నాము. కొరతలన్నింటినీ తీర్చండి ప్రభా. మా తండ్రి దేవా, ప్రయాణాలలో ఉన్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని కూడా ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. నీ ముఖకాంతి వారిపైన ప్రకాశింపజేసి సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.